లెర్న్ ఎ వర్డ్ ఎ డే. లెర్న్ ఎ వర్డ్ ఎ డే. రోజుకో పదం నేర్చుకోండి. ఈ కార్యక్రమంలో భాగంగా లెవెల్ 2 అంటే 3, 4, 5 తరగతుల విద్యార్థులకు 2022 జూలై నెలకు సంబంధించినటువంటి మొదటి పదం ఆల్. ఏఎల్ఎల్ ఆల్. ఆల్. ఆల్ అంటే మొత్తం, మొత్తం, మొత్తం లేదా మొత్తము. అందరూ, అందరూ, అన్నీ, అంతా. సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. ఆల్. ఏఎల్ఎల్ ఆల్. మొత్తం, అందరూ, అన్నీ, అంతా. ఆల్ అనేటువంటి ఈ పదంతో ఇక్కడ మనకి 3 వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 వాక్యాలని చదివి అర్థం చేసుకుందాం. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది క్లాస్. ఆల్ ఆఫ్ యూ, మీరంతా అని అర్థం ఇక్కడికి. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్, SHOULD, షుడ్ అటెండ్ ది క్లాస్. అటెండ్, ATTEND, అటెండ్ ది క్లాస్, CLASS, క్లాస్. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది క్లాస్. మీరంతా తరగతికి హాజరు కావాలి. మీరంతా లేదా మీరందరూ, మీరందరూ తరగతికి హాజరు కావాలి. తరగతికి హాజరు కావాలి. హాజరు కావాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది క్లాస్. మీరంతా తరగతికి హాజరు కావాలి లేదా మీరందరూ తరగతికి హాజరు కావాలి. ఇక్కడ క్లాస్ తీసి మీటింగ్ పెట్టామనుకుందాం. క్లాస్ తీసేసి మీటింగ్, MEETING, మీటింగ్ అన్నాం అనుకోండి. ఇక్కడ తరగతి అని తీసేయాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది మీటింగ్. వాక్యం మారిపోయింది. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది మీటింగ్. మీరందరూ మీటింగ్కి అంటే సమావేశానికి, మీటింగ్కి అంటే మీటింగ్ అంటే సమావేశము అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సమావేశానికి, మీటింగ్కి అంటే సమావేశానికి. మీరందరూ సమావేశానికి హాజరు కావాలి అని చెప్పాలనుకోండి ఏమంటాం? ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది మీటింగ్. మీరంతా మీటింగ్కి హాజరు కావాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది స్కూల్ అన్నాం అనుకోండి, అంటే క్లాస్ తీసి స్కూల్ అన్నాం అనుకోండి. మీరందరూ బడికి హాజరు కావాలి, పాఠశాలకి హాజరు కావాలి. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది స్కూల్. మీరందరూ బడికి హాజరు కావాలి. ఒక చిన్న పదాన్ని మారిస్తే ఆ వాక్యం యొక్క అర్థం పూర్తిగా మారిపోతుందన్నమాట. రెండో వాక్యం చూద్దాం. ఆల్ ది బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. ఆల్ ది బాయ్స్, ఆల్ ద బాయ్స్, BOYS, ఆల్ ది బాయ్స్, బాలురందరూ, ఆర్, ఇక్కడ బాయ్స్ వచ్చింది కాబట్టి ఆర్ వచ్చిందనమాట పక్కన. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్లేయింగ్, PLAYING, ఆర్ వచ్చినప్పుడు ప్లే పక్కన ING వస్తుంది అనమాట. ప్లే అంటే ఆడడం. ప్లేయింగ్, ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. ఇన్ ది గ్రౌండ్, GROUND, ఫుల్ స్టాప్. ఆల్ ది బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. బాలురందరూ, బాలురందరూ, గ్రౌండ్ అంటే మైదానం. ఇన్ ది గ్రౌండ్ మైదానంలో, మైదానంలో. ప్లేయింగ్ ఆడుతున్నారు లేదా ఆడుకుంటున్నారు లేదా ఆడుతున్నారు. ఫుల్ స్టాప్. ఆల్ ది బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. బాలురందరూ మైదానంలో ఆడుతున్నారు. మనం బాయ్స్ బదులుగా గర్ల్స్ అని ఉపయోగిస్తే వాక్య విధంగా మారుతుంది. బాయ్స్ తీసేసి గర్ల్స్, GIRLS, గర్ల్స్. ఆల్ ది గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్.
బాలురందరూ అన్నాం కదా, ఇప్పుడు మనం తెలుగులో బాలికలందరూ అని మారుతుంది. బాలికలందరూ, బాలికలందరూ, బాలికలందరూ మైదానంలో ఆడుతున్నారు అని చెప్పాలనుకోండి, ఆల్ ది గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. వాక్యాన్ని మార్చేయచ్చు అనమాట. అలాగే గ్రౌండ్ తీసి టెంపుల్ పెట్టామనుకోండి, ఆల్ ది బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది టెంపుల్. బాలురందరూ గుడిలో ఆడుకుంటున్నారు. బాయ్స్కి బదులుగా గర్ల్స్ ఉపయోగించామనుకుందాం, ఆల్ ది గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది టెంపుల్. బాలికలందరూ గుడిలో ఆడుకుంటున్నారు. అలాగా పదాలని మార్చడం ద్వారా వాక్యం యొక్క అర్థం మారిపోతుంది. మనకి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని మనం సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. మూడో వాక్యం, హీ హ్యాడ్ ఈటెన్, హీ హ్యాడ్ ఈటెన్, ఈఏటిఈఎన్, హీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్, ఆల్ ది స్వీట్స్, SWEETS, స్వీట్స్. హీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్, అతను అన్ని మిఠాయిల్ని తినేశాడు. అతను, హీ అంటే అతను, హ్యాడ్ ఈటెన్ తినేశాడు. ఏం తినేశాడు? ఆల్ ది స్వీట్స్, మిఠాయిలన్నీ తినేశాడు. మిఠాయిలన్నీ, మిఠాయిలు అన్నీ తినేశాడు, తినేశాడు. హీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ద స్వీట్స్, అతను మిఠాయిలు అన్నీ తినేశాడు. ఇప్పుడే తినుంటే కనుక ఇక్కడ హ్యాజ్ ఉపయోగించాలి, HAS, హ్యాజ్. హీ హ్యాజ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్, ఇప్పుడే అతను అన్ని మిఠాయిలు తినేశాడు. ఇక్కడ హ్యాడ్ ఉపయోగించాం. హీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్ అంటే ఇది గతంలో జరిగిపోయినటువంటి ఒక పని. ఇప్పుడే జరిగితే హ్యాజ్ ఉపయోగించాలి. హీ హ్యాజ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్, ఇప్పుడే వీడన్నీ తినేశాడు మిఠాయిలన్నీ. అలాగే ఇక్కడ హీకి బదులుగా షీ ఉపయోగించాం అనుకుందాం. షీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్, ఆమె మిఠాయిలన్నీ తినేసింది. ప్రస్తుతం ఇప్పుడే జరిగిపోయి ఉండుంటే కనుక ఆ పని, షీ హ్యాజ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్, ఆమె మిఠాయిలన్నీ తినేసింది. గతంలో జరిగిపోయిన పనిని చెప్పాల్సి వస్తే షీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్ అని చెప్తాం. ఇక్కడ స్వీట్స్ తీసి మ్యాంగోస్ అన్నాం అనుకోండి, ఈ వాక్యం ఏ విధంగా మారుతుంది? హీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ది మ్యాంగోస్, అతను మామిడి పళ్ళన్నీ తినేశాడు. ఇప్పుడే తింటే కనుక హ్యాడ్కి బదులుగా హ్యాజ్ ఉపయోగిస్తాం. హీ హ్యాజ్ ఈటెన్ ఆల్ ది మ్యాంగోస్, అతడు మామిడి పళ్ళన్నీ తినేశాడు. హ్యాడ్కి హ్యాజ్కి తేడా ఏంటి అంటే, హ్యాడ్ అనేది గతంలో జరిగిపోయినట్టుగా పనిని తెలియజేస్తే, హ్యాజ్ అనేది ఇప్పుడే కొన్ని క్షణాల క్రితమే జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అనమాట. ఇచ్చినటువంటి వాక్యాల్లో పదాలను మారుస్తూ కూడా మనం అనేకమైనటువంటి వాక్యాలని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 3 వాక్యాలను ఒకసారి చూద్దాం. ఆల్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ ది క్లాస్, మీరందరూ తరగతికి హాజరవ్వాలి. ఆల్ ది బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్, బాలురందరూ మైదానంలో ఆడుకుంటున్నారు. హీ హ్యాడ్ ఈటెన్ ఆల్ ది స్వీట్స్, అతను అన్ని మిఠాయిలు తినేశాడు. ఇక్కడ చూడండి ఆల్, ఇక్కడ కూడా ఆల్ ఉపయోగించాం, ఇక్కడ కూడా ఆల్ ఉపయోగించాం. ఇక్కడ వాక్యం ప్రారంభమైంది కాబట్టి క్యాపిటల్ లెటర్ ఉపయోగించాం, ఇక్కడ కూడా. మరి వాక్యం మధ్యలో ఆల్ వచ్చినప్పుడు స్మాల్ లెటర్ ఉపయోగించాలి ఆల్ రాయాలంటే. ఇక్కడ చూడండి స్మాల్ లెటర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడేమో క్యాపిటల్ లెటర్ ఇచ్చారు స్టార్టింగ్ కాబట్టి, వాక్యం ప్రారంభం కాబట్టి. ఇక్కడ ఏం రాసినప్పుడు క్యాపిటల్ లెటర్ రాశారు, ఇక్కడ రాసినప్పుడు స్మాల్ లెటర్ రాశారు. వాక్యం మధ్యలో వస్తే స్మాల్ లెటరు, వాక్యం ప్రారంభంలో వస్తే క్యాపిటల్ లెటర్ రాయాలి. ఈ వీడియోలో మనం ఆల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి 5-6 వాక్యాలు చదువుతూ రాయడం నేర్చుకున్నాం. ఈ విధంగా రోజుకొక పదాన్ని 3 వాక్యాలని చదువుతూ రాస్తూ అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చెయ్యాలి.